స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డ, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. దయచేసి ఎవరైనా చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచును, అది మీకు తెలియజేయుచున్నాము. అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన యేసయ్యా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా నాయన ఈ సమయంలో తండ్రి, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి తండ్రి. నాయన ఈ సమయంలో నీ ప్రత్యక్షత మా అందరితో ఉంచండి ప్రభా. నీ నామ ఘనత కొరకు ప్రభా మమ్మల్ని వాడుకోమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏం రాయబడింది అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము అని రాయబడింది. అది మీకు తెలియజేయుచున్నాము. ఇంతకీ యోహాను దేని గురించి చెప్తున్నాడు అని అంటే, జీవవాక్యం గురించి చెప్తున్నాడు యోహాను. జీవవాక్యం, అందరూ చెప్పండి. జీవవాక్యము అనంటే, వాక్యము అనంటే ఒక సెంటెన్స్. వాక్యము అనంటే ఒక సెంటెన్స్. ఇంగ్లీష్లో సెంటెన్స్ అంటారు, తెలుగులో వాక్యము అంటారు. అయితే యోహాను అంటున్నాడు, జీవవాక్యం గురించి మేము చెప్తున్నాము అని అంటాడు. జీవవాక్యం, జీవవాక్యం అంటే ఏంటంటే జీవం ఉంది ఆ వాక్యంలో. ఆ వాక్యం ఎక్కడైనా రిలీజ్ అయింది అనుకోండి, అక్కడ చచ్చింది బ్రతుకుతుంది. ఆ వాక్యాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టినా జీవవాక్యం అని ఒకటి ఉంది. ఆ వాక్యాన్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టినా అక్కడ చచ్చినది బ్రతికిద్ది. ఇది జీవవాక్యానికి ఉన్న స్పెషాలిటీ. జీవవాక్యం ఎక్కడ ఉంటే అక్కడ మరణం ఉండదు. జీవవాక్యాన్ని తీసుకుని మీ బాడీ లోపల పెట్టుకున్నారనుకోండి, మీరు ఎప్పటికీ చనిపోరు. జీవవాక్యానికి అంత కెపాసిటీ ఉంది, జీవవాక్యానికి. అయితే యోహాను అంటున్నాడు, మేము ఆ జీవవాక్యాన్ని చూసాము. ఏ జీవవాక్యం అయితే బ్రతికించిందో, ఏ జీవవాక్యం అయితే మా లోపల ఉంటే మేము చనిపోమో, ఆ జీవవాక్యాన్ని మేము చూసాము అంటున్నాడు. మీకు అర్థమైందా? జీవవాక్యాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ చర్చిలో మీ ముందు పెట్టాను అనుకోండి. ఆ వాక్యాన్ని కనుక మీరు లోపలికి తీసుకుంటే, ఆ వాక్యం కనుక మీ లోపల ఉంటే, మీరు ఇంకా ఎప్పటికీ చనిపోరు. యు విల్ నెవర్ డై ఇఫ్ ద వర్డ్ ఆఫ్ లైఫ్ డ్వెల్స్ ఇన్ యూ. దేవుని వాక్యం అంటే జీవ వాక్యము మీ లోపల ఉంటే మీరు ఎప్పటికీ చనిపోరంట. ఒకరోజు యేసు ప్రభు నిలబడి ఏమన్నారంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణమును రుచి చూడరు. ఎప్పటి వరకు అంటే, మనుష్య కుమారుడు తిరిగి వచ్చేంత వరకు, నేను వచ్చేంత వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూడరు అని యేసు ప్రభు వారు చెప్పారు. జీవవాక్యానికి ఆ కెపాసిటీ ఉంది, జీవవాక్యానికి ఆ పవర్ ఉంది, జీవవాక్యానికి ఆ ఇంటెన్సిటీ ఉంది. ఒక మనిషిని చనిపోకుండా అది బ్రతికించింది. ఇప్పుడు ఈ తరంలో కూడా జీవవాక్యాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసామనుకోండి, కరెక్ట్గా వాడుకోవటం నేర్చుకున్నారనుకోండి, జీవవాక్యాన్ని మనము 100% లాంగ్ లైఫ్ జీవించగలుగుతాం. ఇంకా దాటి అసలు మరణం లేని జీవంలో కూడా మనం ప్రవేశించగలుగుతాం. దాన్ని జీవవాక్యం అంటారు. యోహాను అంటున్నాడు, ఈ జీవవాక్యాన్ని మేము కనుగొన్నాము అంటున్నాడు. భారతదేశంలో హిందూ పురాణాల్లో ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీస్లో
చాలా స్టోరీస్లో అది వాడారు. అదేంటంటే ఏదో చెట్టు ఉంటుంది, సంజీవిని. సంజీవిని అనే మొక్క ఉంటుంది, హిందూ పురాణాల్లో చెబుతుంది. ఈ సంజీవిని అనే మొక్క తిన్నా, దీని కాయలు తిన్నా, దీని ఆకులు తిన్నా, దీని వేరు తిన్నా ఆ మనిషి ఎప్పటికీ చనిపోడాడు. ఒకవేళ ఈ సంజీవిని అనే మొక్కను తీసుకొచ్చి చనిపోయిన వ్యక్తి మీద పెట్టిన ఆ వ్యక్తి బ్రతుకుతాడు అని వాళ్ళ నమ్మకం. ఒకసారి రాముడు శ్రీలంక మీద యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో లక్ష్మణుడు అనే ఆయన చనిపోతాడు. రాముడు బ్రతికించలేకపోతాడు. లక్ష్మణుడు చనిపోయే పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని పిలుస్తారు. ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, సంజీవిని అనే మొక్క తీసుకొచ్చి ఈయనకి అంటిస్తే బ్రతుకుతాడు అని చెప్తాడు. కానీ సంజీవిని అనే మొక్క ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఆ డాక్టర్ని అడిగితే చెప్తాడు, హిమాలయ పర్వతాల్లో ఈ మొక్క దొరికింది అని చెప్తాడు. హిమాలయ పర్వతాలు ఎవరు వెళ్తారు అని అంటే, అప్పుడు హనుమంతుడు అనే ఆయన నేను వెళ్తాను అని హిమాలయ పర్వతాలు వెళ్తాడు. హిమాలయ పర్వతాలు వెళ్ళి ఆ పర్వతాలన్నీ వెతికిన ఆ మొక్క ఎలాగుంటుందో ఆయనకి తెలియదు. తెలియక ఆయన ఏం చేస్తాడంటే కొండనే ఎత్తుకుని ఇక్కడికి తీసుకొస్తాడు. మీకు అర్థమైంది? మీరు అందుకని కొన్ని ఫోటోలు చూస్తూ ఉంటారు, హనుమంతుడు ఒక చేతిలో కొండను తీసుకుని. ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఆయనకు తెలియదు ఆ మొక్క ఎలా ఉంటుందో అని. తీసుకొచ్చిస్తే ఆ కొండ మీద దగ్గర పెడితే అప్పుడు ఈయన ఆ డాక్టరు ఆ కొండ ఎక్కి కొండలో ఆ మొక్క ఆయన ఎత్తికి అది తీసుకొచ్చి నలిపి ఈయన మీద పెడితే ఈయన లేచి జీవిస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ మొక్క ఇండియాలో ఉంది అనుకోండి, ఆ మొక్కను అందరు తిన్నారనుకోండి, అంత దాకెందుకు దాన్ని ఒక పంటగా పండించి దాని ఆకులు తింటే, దాని కొమ్మలు తింటే, దాని కాయలు తింటే, దాని వేర్లు తింటే ఇండియాలో వాళ్ళందరూ బ్రతుకుతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ మొక్కని వాళ్ళే గుర్తుపట్టలేకపోతే ఇక ఇండియాలో వాళ్ళు ఎలా గుర్తుపడతారు? ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, అసలు ఆ మొక్క ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఆ మొక్క కనుక దొరికితే మనం ఎప్పటికీ జీవం కలిగి ఉంటాం. అయితే ఆ మొక్క కంటే గొప్ప ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి వీళ్ళు చెబుతున్నారు. ఏం చెబుతున్నారంటే, మాకు మొక్క కాదు, మాకు జీవ వాక్యం దొరికింది. జీవ వాక్యం, అందరు చెప్పండి, మాకు జీవ వాక్యము దొరికింది అని అంటున్నారు. జీవవాక్యం ఏంటయ్యా? జీవవాక్యం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, జీవవాక్యాన్ని మీరు తీసుకుని మీ బాడీలో పెట్టుకుంటే మీరు చనిపోరు. జీవవాక్యాన్ని మీరు తీసుకుని మీ స్పిరిట్ లోపల పెట్టుకుంటే మీరు చనిపోరు. జీవవాక్యాన్ని మీరు తీసుకుని మీకు రోగం ఎక్కడుందో అక్కడ పెట్టుకుంటే మీకు స్వస్థత వచ్చింది. జీవవాక్యాన్ని మీరు తీసుకుని ఏ దెయ్యాల చేత అయితే మీరు పీడించబడుతున్నారు అక్కడ పెడితే దెయ్యాలు వెళ్ళిపోతాయి. జీవవాక్యాన్ని తీసుకుని మీకు ఎక్కడైతే మీ యొక్క బలహీనతలు ఉన్నాయో అక్కడ పెడితే మీరు బలం పొందుతారు అని ఈ బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, వాళ్ళకి సంజీవిని మొక్క దొరకలేదు, మనకు కావాల్సింది ఏంటంటే జీవ వాక్యం అనేది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బైబిల్ యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో యోహాన్ ఏమంటున్నాడంటే, అరే మేము ఆ జీవ వాక్యం గురించి చెప్తున్నాం వినండి. ఎలా అంటే, ఆది నుండి ఏది ఉండినో, ఈ జీవవాక్యం ఇప్పుడున్నది కాదండి, అది ఆది నుండి ఉన్నది. ఆది అని అంటే బైబిల్లో 3-4 ఆదిలో ఉన్నాయి. మొదటి ఆది అంటే మీకు యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆది అందు వాక్యం ఉండెను. ఎప్పుడుంది ఆ వాక్యము? సరే, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇంకొక ఆది మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడి. ఆది అందు దేవుడు భూమిని ఆకాశాలని సృజించాడంట. భూమిని ఆకాశాన్ని సృజించక ముందు ఏముంది? భూమిని ఆకాశాన్ని సృజించక ముందు ఇంకా దానికంటే ముందు ఇంకొక ఆది ఉంది. ఆ ఆది ఎక్కడ ఉంది అని అంటే, ఒకసారి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో, ఆది అందు ఆయన నన్ను సృష్టిలో ప్రథమ ఫలంగా సృష్టించును అనే ఒక మాట ఉంటుంది. చూడండి, 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము
8వ అధ్యాయంలో ఎన్నో వచ్చినామా 23 చదవండి. 8 సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23 వచ్చినము. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమున పూర్వము నేను నియమింపబడి తిని. ఇంకొక పదం కూడా ఉంటుంది, అది ఇంగ్లీష్లో చదవండి. అది I was formed long ages ago at the very beginning when the world came to be. అది ఇంగ్లీష్లో ఎట్ ద వెరీ బిగినింగ్ అని ఉంటుంది. ఇది అర్థం కావాలి అని అంటే అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను. అప్పుడేం లేదు. ఆది యందు ఏముంది అని అంటే ఫస్ట్ బిగినింగ్ లో అసలు ఏమీ లేదండి. భూమి ఆకాశాలు కూడా ఏమి లేదు. ఏమీ లేనప్పుడు వాక్యం ఉంది. వాక్యం అలాగే ఉంది, వాక్యం అలాగే ఉంది, వాక్యం అలాగే ఉంది. అది అయిపోయిన కొన్ని దినాల తర్వాత, అంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత దేవుడు అనుకున్నాడు భూమిని ఆకాశాన్ని సృజించాలి అని అనుకున్నాడు. అప్పుడు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించడానికి ముందు ఇక్కడ మనకి 8వ అధ్యాయంలో ముందు దేవుడు ఏం చేశాడంటే అనాది కాలంలో జ్ఞానాన్ని సృష్టించాడంట. జ్ఞానం అయిపోయిన తర్వాత మళ్ళీ బిగినింగ్ లో భూమిని ఆకాశాలని దేవుడు సృష్టించాడు. అంటే ఆది ఇన్ ద బిగినింగ్ అంటే దేవుని వాక్యం ఆదిలో ఉంది. తర్వాత మళ్ళీ ఆది వచ్చినప్పుడు ఆయన సృష్టి చేద్దామని అనుకున్నప్పుడు స్టార్టింగ్ లో ఆయన జ్ఞానాన్ని సృష్టించాడు. మళ్ళీ బిగినింగ్ చేద్దామని అనుకున్నప్పుడు భూమి ఆకాశాలని ఆయన సృష్టించాడు. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే, ఇక్కడ ఆది అంటే ఆది యందు ఏది ఉండెనో, అన్నిటికంటే ముందు ఇది ఉందంట. ఏముంది? జీవవాక్యం. అందరు చెప్పండి, జీవవాక్యం. ఎన్నిటికంటే ముందు ఉంది? భూమి ఆకాశాలు సృష్టించబడక ముందు, జ్ఞానము అనేది సృష్టించబడక ముందు ఆది యందు ఈ వాక్యం ఉందంట. అసలు ఏమి లేనప్పుడు ఈ వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని జీవవాక్యం అంటారు. తర్వాత ఏం రాయబడింది? ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. యోహాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఆ వాక్యాన్ని, ఏదైతే భూమి ఆకాశాలు సృష్టింపబడక ముందు ఉందో, ఏదైతే ఆ యొక్క జ్ఞానాన్ని సృష్టించబడక ముందు ఉందో, ఏదైతే వాక్యము అనేది మొదట్లో ఉందో, ఆ జీవ వాక్యాన్ని మా కళ్ళతో మేము చూసాం, మా చేతులతో మేము ముట్టుకున్నాము, మా చెవులతో ఆ వాక్యాన్ని విన్నాము, మేము నిదానించి కనుగొన్నాము. ఏదో ఆ వాక్యం అలా వెళ్ళిపోతుంటే ఆ వచ్చిందేదో పోయిందేదో తెలియని స్థితి కాదు. కొన్నిసార్లు రైల్వే స్టేషన్లో మనం నిలబడితే ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అసలు ఆ బోర్డు మీద ఎక్కడి నుంచి ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో మనకు కనపడదు. అది ఏం ఎక్స్ప్రెస్ కనపడదు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే, యోహాను వాళ్ళు వీళ్ళు నిదానించారంట. ఆ జీవవాక్యం వీళ్ళు ఎదురుగా వస్తే ఆ ఎదురుగా పెట్టుకుని ఆ జీవవాక్యాన్ని వీళ్ళు నిదానించి కనుగొన్నారంట. అసలు ఈ వాక్యం ఏంటి? ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వాక్యాన్ని మనం ఎలా వాడాలి? అసలు ఈ వాక్యం వల్ల ఉపయోగం ఏంటి? ఇలాగా వాళ్ళు నిదానించి కనుగొన్నారంట. ఇది ఆ వాక్యమే అని, ఇది లేఖనాల్లో రాయబడిన వాక్యమే అని, ఇది భూమి ఆకాశాలు సృష్టించబడక ముందు ఉన్న వాక్యమే అని, ఇది అన్నిటికంటే ముందున్న వాక్యమే అని వాళ్ళు నిదానించి కనుగొన్నారంట. వాళ్ళు నిదానించి కనుగొన్నారు. మళ్ళీ చదువుతున్నాను ఆ వచనము. మేము ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. నిదానించి కనుగొన్నారు. రెండో దాళ్ళు ఏం చేశారంటే, ఆ వాక్యాన్ని విన్నారు, ఆ వాక్యాన్ని కళ్ళతో చూశారు, ఆ వాక్యాన్ని చేతులతో ముట్టుకున్నారు, ఆ వాక్యంతో వాళ్ళు సహవాసం చేశారు. ఆ వాక్యం గురించి మనకి తెలియజేశారు. ఆ రోజు ఆది అపోస్తులు గనక, యేసు ప్రభుతో ఉన్న 12 మంది శిష్యులు గనక వాక్యాన్ని చెప్పకుండా, ఈ వాక్యం గురించి ఇతరులకి తెలియజేయకుండా, ఈ వాక్యము యేసు క్రీస్తు ప్రభువారు వీటి గురించి మనకు తెలియజేయకుండా ఆ 12 మంది అంతటితో చనిపోయారు అనుకోండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి అంత వ్యర్థమైపోయారు. వాళ్ళు ఏమి చేయకుండా అంతటితోటి చనిపోతే, ఆ క్రైస్తవులు ఆ రోజు అప్పుడే చనిపోతే,
ఆ 12 మంది శిష్యులతోటే క్రైస్తవ్యం అనేది ఆగిపోతే, ఈ వాక్యం తెలిసిన వాళ్ళే, ఆ 12 మందే ఈ వాక్యం తెలిసినోళ్ళు. ఈ వాక్యాన్ని వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు, ఈ వాక్యాన్ని వాళ్ళ చెవులతో వాళ్ళు విన్నారు, ఈ వాక్యాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళు ముట్టుకున్నారు, ఈ వాక్యాన్ని వాళ్ళు నిదానించి కనుగొన్నారు. ఈ విషయాలన్నీ వాళ్ళు దాచిపెట్టి వాళ్ళు చనిపోయినట్లుగా అయితే మనకి ఆ జీవ వాక్యం గురించి అస్సలు తెలిసేది కాదు. జీవ వాక్యం అంటే మనకు అస్సలు అర్థమయ్యేది కాదు. వాళ్ళు చేసిన మేలు ఏంటంటే, వాళ్ళు చూశారు, అది రాశారు, వాళ్ళు విన్నారు, అది రాశారు, వాళ్ళు ముట్టుకున్నారు, అది రాశారు, వాళ్ళు నిదానించి కనుగొన్నారు, అది రాశారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఆ జీవ వాక్యం ఎలా ఉంటుందో, దాని స్వరం ఎలా ఉంటుందో, దాన్ని ముట్టుకుంటే ఎలా ఉంటుందో, అది మాట్లాడితే, ఆ జీవ వాక్యం మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆ జీవ వాక్యాన్ని వింటే ఎలా ఉంటుందో, ఆ జీవ వాక్యాన్ని నిదానించి కనుగొంటే ఎలా ఉంటుందో, అది మొత్తం ఇందులో రాశారు. ఇప్పుడు అది తెలుసుకోవాలి అని అంటే మనం ఇది చదివితేనే ఇది తెలుస్తుంది, లేకపోతే అసలు మనకి ఇన్ఫర్మేషన్ రాదు. మనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడే దాన్ని ముట్టుకుంటాం, దాన్ని చూస్తాం, దాన్ని వింటాం, దాన్ని నిదానించి కనుగొంటాం. వీళ్ళు ఇదంతా ఎందుకు రాస్తున్నారు? ఆ తర్వాత 3వ వచనంలో ఈ మాటలు రాయబడి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఆ జీవ వాక్యం గురించి ఎందుకు చెప్తున్నారు అని అంటే, వాళ్ళు ఆ జీవ వాక్యాన్ని చూశారు, విన్నారు, తాకారు, వాళ్ళు అనుభవించారు. మనకి రాస్తూ ఏమంటున్నారంటే, మాతో పాటు మీకు కూడా సహవాసం కలగాలి, ఆ వాక్యంతో మీరు కూడా కనెక్ట్ అవ్వాలి. మేము కనెక్ట్ అయ్యాం, మేము ఆ వాక్యాన్ని చూసాం, మేము ఆ వాక్యాన్ని విన్నాం, మేము ఆ వాక్యాన్ని కనుగొన్నాం, మేము ఆ వాక్యాన్ని నిదానించి పరిశీలించాం, అంతా చేశాం, మేము పొందుకోవాల్సింది అంతా పొందుకున్నాం. ఇప్పుడు మేము పొందుకున్న అవన్నీ మీకెందుకు రాస్తున్నాము అని అంటే, మీరు కూడా దాన్ని తెలుసుకుంటారు, ఆ జీవ వాక్యంతో సహవాసం చేస్తారు అని. ఇప్పుడు వాళ్ళు విన్నారు, వాళ్ళు చూశారు, వాళ్ళు ఏమేం చేశారు చూడండి. మొదటి వచనంలో, జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండను, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అని రాయబడి. మేమేది విన్నామో, మేమేది చూసామో, మేమేది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో అంటున్నారు అని చెప్పి దాని గురించి రాస్తున్నారు. రాసి వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుండి? ఎవరితో సహవాసం? ఆ జీవ వాక్యంతో మీరు కూడా సహవాసం చేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మేము ఆయన్ని చూసాం రా బాబు, మేము ఆయన మాటను విన్నాము, ఆయన స్వరాన్ని విన్నాము, మా చేతులతో ఆయన ముట్టుకున్నాం, మా చేతులతో మేము నిదానించి ఆయన కనుగొన్నాం, ఆయన పూర్తిగా కనుగొన్నాం. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాము అని అంటే, మీరు ఆయనతో సహవాసం చేస్తారని, మీరు ఆయన్ని కనుగొంటారని, మీరు ఆయన్ని చూస్తారని, మీరు ఆయన్ని వింటారని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం ఆయనని చూడకపోయినా, మనం ఆయనని వినకపోయినా, మనం ఆయనని మన చేతులతో ముట్టుకోకపోయినా, మనం ఆయనని నిదానించి కనుగొనకపోయినా వీళ్ళు ఫీల్ అవుతారు. ఎవరు ఫీల్ అవుతారు? రాసిన శిష్యులు ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారంటే, మేము ఎందుకు చెప్పాము అని అంటే, మీరు కూడా మాతో పాటు ఆ జీవానికి కనెక్ట్ అవుతారు అని, మీరు కూడా మాతో పాటు ఆ జీవ వాక్యంతో సహవాసం చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అంటున్నారు. ఈ లాస్ట్ డేస్ క్రైస్తవులంగా, చివరి దినాల్లో ఉన్న క్రైస్తవులంగా ఇప్పుడు మన క్రైస్తవ్యం ఏ లెవెల్లో ఉండాలి అని అంటే, ఆయన్ని చూడాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన్ని మన చేతులతో ముట్టుకోవాలి, ఆయన్ని నిదానించి కనుగొనాలి. ఇందుకొరకు మనకి ఈ లేఖనాలు రాయబడి, ఇందుకొరకే మనకి ఈ లేఖనాలు రాయబడి. ఎప్పుడైతే ఆ జీవాన్ని కనుగొంటామో, జీవం మన లోపలికి ఇంపాక్ట్ అవటం స్టార్ట్ అవుతుంది, మన లోపలికి అది రిలీజ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే జీవం మన లోపలికి రిలీజ్ అవుతుందో, మనము జీవపు వెలుగులో, జీవపు జీవితంలో మనం ప్రవేశించగలుగుతాం. దాన్ని ఏమంటారంటే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. నిత్య జీవంలోకి మనం ప్రవేశిస్తాం. నిత్య జీవం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే, యేసు క్రీస్తు అనే జీవం,
యేసుక్రీస్తు అనే జీవ వాక్యం మన లోపలికి వచ్చినప్పుడు మన లోపల చర్చిని బ్రతకటం ప్రారంభిస్తే, ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన స్వరాన్ని విన్నప్పుడు, ఆయన ముట్టుకున్నప్పుడు, ఆయన నిదానించి కనుగొన్నప్పుడు మన జీవితాల్లో గొప్ప జీవం రిలీజ్ అవటం స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ జీవం ద్వారా మనం జయించగలుగుతాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సహవాసం చేయటం నేర్చుకోవాలి. సహవాసం అంటే ఏంటంటే దేవునితో మాట్లాడటం. ఏ సహవాసమైనా మాటలతోనే ప్రారంభమైంది. మీరు ఎవరితో అయినా సహవాసం చేయండి. సహవాసం అనేది ఫస్ట్ ఎలా ప్రారంభించబడుతుంది అని అంటే మాట్లాడినప్పుడు. మనం వెళ్ళి ఆయనతో మాట్లాడాలి. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, నీ గదిలోకి వెళ్ళి నీ తలుపు వేసుకుని, ఒక విషయం ఇక్కడ ఆలోచించాలి. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటే ఎవరు ఉంటారు చెప్పండి, మీరే చెప్పండి. గదిలోకి వెళ్ళాం, తలుపు వేసుకున్నాం. సరే, నేను మీకు మంచి మర్మం చెప్దాం అనుకున్నా, నేను మీకు ఇంకా మర్మాన్ని స్కిప్ చేసేసా. ఇక అది మీరు వినలేరు. ఇంకా అయితే ప్రార్థన చేసుకుందాం. మనకి లేచి నిలబడాలి. ఇంకా ఏం లేదు, ఇంకా ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ మిస్ అయిపోయారు మీరు. అందుకని ఒక ఆధ్యాత్మిక జీవితంలో చాలా మంచి అనుభవాన్ని మిస్ అయిపోయారు. ఎందుకంటే మీరు డల్గా ఉన్నారు. యు ఆర్ నాట్ గోయింగ్ టు రిసీవ్. అందుకని అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఫోన్ ఏమంటే ఫోన్ అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఆయనతో సహవాసం మనం చేద్దాం. ఆయనతో సహవాసం చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దేవునితో సహవాసం చేద్దాం. దేవుని బిడ్డ, దేవునితో సహవాసం చేస్తాం. ఈరోజు దేవునితో మనం సహవాసం చేస్తాం. దేవునితో సహవాసం చేస్తాం. జీవ వాక్యంతో సహవాసం చేస్తాము. జీవ వాక్యంతో సహవాసం చేస్తాం. దేవుని బిడ్డ, అందరి కళ్ళు మూసుకోండి. జీవ వాక్యం మిమ్మల్ని తాకులాగున, జీవ వాక్యం మీతో మాట్లాడులాగున, జీవ వాక్యం స్వరం మీరు వినులాగున మీకోసం ప్రార్థన చేయబోతున్నాము. ఈ ప్రార్థన జరిగే సమయంలో గొప్ప అభిషేకం మీ మీదకి దిగి రాబోతుంది. గొప్ప అభిషేకం మీ మీదకి దిగి రాబోతుంది. డబుల్ అనాయింటింగ్ మీ మీదకి దిగి రాబోతుంది. అనాయింటింగ్, గొప్ప అభిషేకం మీ మీదకి బలంగా దిగి రాబోతుంది. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డ, అందరు కళ్ళు మూసుకోండి. ఆ జీవ వాక్యాన్ని పిలవండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ రాబాకో రోషి కాబా రకాతో రోషి అందరామ, రోషి కాబాతో రోషి అమరాకాతో రోషి అందరామ, రోకో బోషి కాత రకాత రోషి కాబాత రాశి అందరామ. యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. నాయనా, ఈ స్థలం అంతా కూడా ప్రభువా వర్షాన్ని కుమ్మరిస్తున్నందుకు వందనాలు. తొలకరి వర్షము, కడవరి వర్షము ఇప్పుడు రిలీజ్ అవుతున్నందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా, ఈ స్థలంలో మీ సన్నిధి తీసుకొని రండి ప్రభువా. యేసయ్యా, నీ బలమైన అభిషేకాన్ని తీసుకొని రండి తండ్రి. మీ బలమైన అభిషేకం ఈ స్థలంలోకి వచ్చును గాక. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. అందరు అడగండి, యేసయ్యా. అందరు చెప్పండి, యేసయ్యా నా పాపాలన్నిటిని క్షమించండి. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడగండి. యేసయ్యా నన్ను పవిత్రపరచండి. యేసయ్యా నన్ను పరిశుద్ధపరచండి. యేసయ్యా నన్ను అభిషేకించండి. అందరూ అట్లాగే అడుగుతా ఉండండి. దేవుని ఆత్మ చాలా బలంగా మీ మీదకి దిగి రాబోతుంది. తండ్రి మీకు స్తోత్రం తండ్రి. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మీకు స్తుతి నాయన. పరిశుద్ధాత్మ మీకు స్తుతి తండ్రి. పరిశుద్ధాత్మ మీకు స్తుతి నాయన. పరిశుద్ధాత్మ మీకు స్తుతి తండ్రి. ఓ రికా బాషా కబోతో రోషి కాతరే అందరామ, రోషి కబాతరి కాందరాబ షాకత రోషి అందరామ, రోషి కబాతరి కాందరాషి కాందరామ. రిసీవ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తాన్ని పొందుకోండి. యేసు రక్తాన్ని పొందుకోండి. రిసీవ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం మన మధ్యలో రిలీజ్ అవుతుంది. యేసు రక్తం మన మధ్యలో రిలీజ్ అవుతుంది. చాలా బలంగా యేసయ్య రక్తం మన మధ్యలోకి దిగి వస్తుంది. చాలా బలంగా యేసయ్య రక్తం మన మధ్యలోకి దిగి వస్తుంది. యేసు రక్తంతో కడగబడుతున్నారు మీరు. యేసు రక్తంతో కడగబడుతున్నారు మీరు. యేసు రక్తంతో కడగబడుతున్నారు మీరు. మీ రెండు చేతులు ఆకాశం అయిపోతే దేవుణ్ణి అడగండి, యేసయ్యా నన్ను నీ రక్తంతో కడిగేసయ్యా. యేసయ్యా నన్ను నీ రక్తంతో కడిగేసయ్యా.
యేసయ్యా నన్ను పవిత్రపరిచి యేసయ్యా, యేసయ్యా నన్ను పవిత్రపరిచి యేసయ్యా, యేసయ్యా నన్ను పరిశుద్ధపరిచి యేసయ్యా, యేసయ్యా నన్ను పరిశుద్ధపరిచి యేసయ్యా, యేసయ్యా నన్ను పరిశుద్ధపరిచి యేసయ్యా, యేసయ్యా నన్ను ఆత్మతో నింపి యేసయ్యా, యేసయ్యా నాకు ఆత్మలో బాప్తిస్మం ఇవ్వేసయ్యా, యేసయ్యా నాకు అగ్నిలో బాప్తిస్మం ఇవ్వేసయ్యా, యేసయ్యా నన్ను నింపి యేసయ్యా. అందరూ అడగండి దేవుని బిడ్డ, అందరూ అడగండి, దేవుణ్ణి అడగండి. ఇప్పటికే అగ్ని దిగొస్తుంది, ఇప్పటికే అగ్ని దిగొస్తుంది. ఐ యామ్ సీయింగ్ ఫైర్, ఐ యామ్ సీయింగ్ ఫైర్, ఫైర్, ఫైర్. అగ్ని దిగొస్తుంది తల నుంచి అరికాలు వరకు. అనేక మందికి అభిషేకం ఫ్లో అవుతుంది. ఇప్పుడు అభిషేకం ఫ్లో అవుతుంది, నూతనమైన అభిషేకం ఫ్లో అవుతుంది, నూతనమైన అభిషేకం ఫ్లో అవుతుంది. రిసీవ్ ద ఫైర్. Oh, receive the fire of the Holy Spirit. Receive the fire of the Holy Spirit. Receive, 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 receive. Oh, Rika Bashaka Batarashiandara. Roshika Batarashiandara. Heavenly oil divasande. Heavenly oil divasande. Kotta abhishekam divasande. Nippabadandi. 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 Devuni Atma chata nippabadandi. Devuni Atma chata nippabadandi. Kotta abhishekam పొందుకోండి. Holy Spirit, Holy Spirit, Holy Spirit, oh Rabba Kandari Rabashara, oh Rikamashiyandara, fill Lord, fill Lord, fill Lord. ఇంతకుముందు అన్నాడు చూడని బ్లెస్సింగ్ బిడ్డలు చూడాలి ప్రభా, ఇంతకుముందు అన్నాడు చూడని ఆశీర్వాదాలు బిడ్డలు చూడాలి. Lord fill Lord, Lord fill Lord, Lord fill Lord. Holy Spirit, Holy Spirit, Holy Spirit, thank you Lord, thank you Jesus, thank you Jesus. యేసయ్య మీ పాపాన్ని కడుగుతున్న రాత్రి రాత్రి, యేసయ్య మీ పాపాన్ని కడుగుతున్న రాత్రి రాత్రి. యేసు క్రీస్తు ప్రభువారు మీ పాపాన్ని కడుగుతున్నారు, యేసు క్రీస్తు ప్రభువారు మీ పాపాన్ని కడుగుతున్నారు, మీ రహస్యాలను కడుగుతున్నారు, మీ అంధకార క్రియలు యేసయ్య కడుగుతున్నారు. ఇప్పుడు విడుదల వస్తుంది, యేసు రక్తం ద్వారా విడుదల వస్తుంది, యేసు రక్తం ద్వారా విడుదల వస్తుంది, యేసు రక్తం ద్వారా విడుదల వస్తుంది. yes పరలోక సంబంధమైన ఒక ఖడ్గం మన మధ్యలోకి రావటం నేను చూస్తున్నాను. పరలోక సంబంధమైన ఖడ్గం మన మధ్యలోకి రావటం చూస్తున్నాను. దేవుని ఖడ్గం మన మధ్యలోకి రావటం చూస్తున్నాను. చీకటి శక్తులు, అంధకార శక్తులు, దెయ్యం శక్తులు అన్ని కూడా ఆ ఖడ్గం చేత లయపరచబడతాయి. Holy Spirit, Holy Spirit, Holy Spirit. Roshi bara shakatariandara mashi, ori bakatara katariandara bashara barakandara, ori baba shaka bara darushiyandara, ori kaba shakatariandara bashiyandara, ori baba katara kashaka bara darushiyamada, ori katara kashiba darushiyamada rashiya. Hallelujah. Hallelujah, 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 రెండు చేతులు పైకెత్తించండి, ఈ రెండు చేతులు పైకెత్తించండి. నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను. ఆ దర్శనంలో ఒక గిన్నె ఉంది, ఆ గిన్నెలో నూనె ఉంది. ఆ నూనె కొంతమంది తలల మీద పోయబడతాం చూస్తున్నారు. ఎవరి తల మీదకైతే ఆ ఆయిల్ ఇప్పుడు దిగొస్తుందో వారు ఇప్పుడు ప్రవచించబోతున్నారు. మీరెక్కడ ఉండినా మీరు ఇప్పుడు ప్రవచించబోతున్నారు. Receive the fire in the name of Jesus. యేసు నా కుమారుడా, నేను నిన్ను అత్యధికంగా వాడుకోబోతున్నాను. యేసు యాకూబ్ హరిఖాతు, నా కుమారి దేవుని అగ్నిని పొందుకో. తీష్ పారాషియా షకబు యాషిబా, నా కుమారుడా, ఓ Spirit of the Lord,
Spirit of the Lord. Oh, Rikanda Rakas. Agni, 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 Agni. Fire. ఈ లైవ్ లో నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను. ప్రభాకర్ అనే వ్యక్తి అగ్ని దిగి రావటం చూస్తున్నాను. నీ కుటుంబం మీదకి అగ్ని దిగి రావటం చూస్తున్నాను. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. అగ్నితో కాల్చబడుతున్నారు మీరు, అగ్నితో మండించబడుతున్నారు. దేవుని అగ్నిగా ఉండబోతున్నారు మీరు, దేవుని అగ్నిగా ఉండబోతున్నారు. ఫైర్. Holy Spirit. Yes, 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 Lord. Yes, నేను చూస్తున్నాను. ఒక గిన్నె ఉంది, ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో నూనె లాంటి ఒక పదార్థం ఉంది. అది ఎవరి మీద అయితే పోయబడుతుందో వారి మీదకి ఇప్పుడు అగ్ని రాబోతుంది. అగ్ని, అగ్ని, అగ్ని. మీ చేతులు అగ్నితో మండుతున్నాయి, మీ చేతులు మంటతో మండుతున్నాయి. ఇంతకు ముందు అన్నాడు చూడని అభిషేకం ఇప్పుడు ఫ్లో అవుతుంది. ఇంతకు ముందు అన్నాడు చూడాల, ఈ అభిషేకం ఫ్లో అవుతుంది. ఎస్ 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 ఎస్. ఒక కుమార్తెకి గర్భసంచిలో ప్రాబ్లం ఉంది. ఆ సమస్యని ప్రభు స్వస్థపరుస్తుంది. గర్భసంచిలో ఒక ప్రాబ్లం ఉంది. ఎస్, వారి లైవ్ లో చూస్తా ఉంటుంటే ఆ స్థలంలో చేపెట్టించండి. గర్భం మార్చబడుతుంది. ప్రభు చెబుతున్నారు, గర్భం మార్చబడుతుంది. ఎస్ లార్డ్. హో షికాష్, హో షికాష్ శాంతరుష్. నేను ఇంకొక దర్శనం చూస్తున్నాను. దేవుని మహిమ ఒక మేఘం వలె మన మధ్యలోకి దిగి రావటం చూస్తున్నాను. ఇక వారు తట్టుకోలేరు. మహిమ మేఘం దిగి వస్తుంది. ఎస్ ఎస్, మహిమ మేఘం దిగి వస్తుంది. రిసీవ్ ఇట్, రిసీవ్, రిసీవ్ ఇట్. ఓ జీసస్. ఊర్మా పురుషియా చాబుతురుష్ యషితర కాషియా. ముళ్ళన్నీ కాలిపోతున్నాయి, ముళ్ళ పొదలన్నీ కాలిపోతున్నాయి, ముళ్ళ పొదలన్నీ కాలిపోతున్నాయి. మీ లోపల ఉన్న అంధకార శక్తులు ఇప్పుడు పడిపోతున్నాయి. మీ లోపల ఉన్న దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోతున్నాయి, చీకటి శక్తులు వెళ్ళిపోతున్నాయి. స్టాప్. యా బ్రూషియా కాతరు రోషి కాంబ్రు రబషి కబౌ యు బ్రేషియా కూషియా హోషియామాష్, 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 యశుబాషియా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారు. అది దెయ్యం పని. అది ప్రభు తొలగిస్తున్నాడు మీ నుండి. కోషియా మాషియా తరోషియా. ఎస్, మీ రెండు చేతులు ఇప్పుడు పైకెత్తుంచండి. ఎస్ డాడీ, I release the fire, Lord. I release the fire, Lord. May that fire come, Lord. Yes, yes, yes. More fire, more fire, more fire. Naina, ఇంతకు ముందు అన్నాడు చూడండి బ్లెస్సింగ్. ఇప్పుడు బిడ్డలు చూడటానికి కృప చూపించండి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. మేఘన ఆ మధ్యలో నిలబడమ్మా. మేఘన రెండు చేతులు పైకెత్తు. ఎస్ లార్డ్. తండ్రి, ఈ కుమార్తె పట్ల మీ చిత్తాన్ని బయలుపరచండి తండ్రి. ఈ పేరు నా ముందుకు తీసుకొచ్చారు. ఎస్ లార్డ్, లెట్ దట్ ఫైర్ కమ్, లెట్ దట్ ఫైర్, లెట్ దట్ ఇంపార్టేషన్ కమ్. రోషిబా కురుషియా రోషియా కాబౌ కోషియా కోషియా రకషియా. ఏ స్పిరిట్ అయితే ఇప్పటి వారికి బిడ్డను టార్మెంట్ చేసి వెళ్ళిపోయిందని చెప్పారు. ఫైర్, రిసీవ్ ద ఫైర్. మేఘన, రిసీవ్ ద ఫైర్. ఐ సీ గ్రేస్, గ్రేస్ కమింగ్ అపాన్, గ్రేస్ కమింగ్ అపాన్. ప్రభు నీకు గ్రేస్ ఇస్తున్నాడు. నీకు యా జీసస్ రిసీవ్. Yes, Lord. Yes, Lord.
ఏ విషయంలో అయితే ఈ కుమార్తె దుఃఖపడుతుందో ఆ విషయంలో మీ కార్యం చేస్తానని చెప్పారు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో చెబుతున్నాడు, నీకు ఈ రోజు నుంచి దైవికమైన ప్రత్యక్షతలు ఉండబోతున్నాడు. ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని బ్లెస్సింగ్స్ చూడబోతున్నాడు. Holy Spirit, Holy Spirit, thank you, Jesus. Yes, Lord. నాయనా, ఇంకో వ్యక్తిని ఎవరినో రజని అనే ఆమెను చూపిస్తున్నారు తండ్రి. రజని అనే ఆమెను చూపిస్తున్నారు ప్రభా. ఆమెకి నాయన ఏదో ఆరోగ్యపరమైన సమస్య ఉంది తండ్రి, దాని నుంచి విడుదలిస్తానని చెప్తున్నారు కొందరు. స్పేషి షాబాకులు మీ మీ అరచేతులు రెండు ఆకాశం వైపు పైకెత్తుంచండి. అరచేతులు పైకెత్తుంచండి. అరచేతులు దయచేసి ఇలా ఇలా పెట్టండి. ఇట్లా ఇట్లా పెట్టండి. అందరూ ఇలా అరచేతులు పైన పెట్టండి. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో ఒక గొప్ప కార్యం జరగబోతుంది మీ కుటుంబాల్లో. ఇప్పుడు అరచేతుల మీదకి అగ్గిని దిగి రావడం చూస్తాను. ఫైర్! ఎస్ 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 చేతబడి అంధకార శక్తులన్నీ కాలిపోయినాయి అని చెప్పాను ఆయన. ఓ ఓ జీసస్. ఎస్ లార్డ్. ఎస్ డాడీ. ఎస్ డాడీ. హోలీ స్పిరిట్. నాయనా తండ్రి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళలో ఎవరో రాజేష్ అనే అతను ఉన్నాడు ప్రభా. అతని కుటుంబం చెదిరిపోయింది తండ్రి. దాన్ని కూడా మీరు కడతానని చెబుతున్నందుకు అంటున్నాను. ప్రియా దొరో షీపా హోకో షీకందర హుకో షియాందర కోరి కాంతర మాషియాందర. నైనా ధూపం లాగా మా మధ్యలోకి వచ్చినందుకు వందనాలు. ఎస్ ఎస్. అందరికీ విడుదల, స్వస్థత, ఆరోగ్యం, అభిషేకం ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లించుకోండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం